నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. స్టాక్స్ కొని అవి ఎప్పుడు పెరుగుతాయా అని ఏళ్ల తరబడి ఎదురుచూసే ఓల్డ్ స్కూల్ పద్ధతులు కాస్త బోరింగ్గా అనిపిస్తున్నాయి గదా. అందుకే ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. వ్యూహాత్మక ఆప్షన్స్ ట్రేడింగ్, ముఖ్యంగా LAAPS మరియు పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్స్ ఉపయోగించి ఒక చిన్న పోర్ట్ఫోలియోను ఒక పవర్ఫుల్ ఇన్కమ్ ఎంజిన్గా ఎలా మార్చవచ్చో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఇది అక్షరాల ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మన ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, మొదట చిన్న పోర్ట్ఫోలియోలో వృద్ధి, బ్లూ ప్రింట్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత కవర్ కాల్ ఇంజిన్, LAAPSతో వచ్చే ఎక్స్పోజర్, ఇక మన మెయిన్ ఫోకస్ అయిన పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్స్, ఆ వ్యూహాల రియల్ వరల్డ్ పనితీరు, ఫైనల్గా భవిష్యత్తు కోసం మన అకౌంట్ను ఎలా స్కేల్ చేయాలనే చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. చిన్న పోర్ట్ఫోలియోల వృద్ధి. సాధారణంగా ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే లక్షల రూపాయలు లేదా $1000 ఉంటేనే చేయగలం అనే ఒక అపోహ చాలామందిలో ఉంటుంది. కాని అది నిజం కాదు. కేవలం ఒక $5000 ప్రారంభ బ్యాలెన్స్తో మొదలుపెట్టి ఒక 8 నెలల పాటు జరిగిన ఒక వాస్తవ కేస్ స్టడీని మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకోబోతున్నాం. దీని ద్వారా తక్కువ మూలధనంతో కూడా అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బ్లూ ప్రింటు చాలా సింపుల్ అండి. ఇక్కడ రెండు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఒక $5000 డిపాజిట్ చేయడం. ఇక సెకండ్ స్టెప్, ఇదే చాలా కీలకమైనది. అదేంటంటే క్రమశిక్షణతో ప్రతి వారం ఒక $200 అకౌంట్లో వేస్తూ ఉండటం. చూడండి, ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ అయినా సరే ఈ కన్సిస్టెన్సీ అంటే ఈ నిరంతర పెట్టుబడి విధానం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. ఒక చిన్న అకౌంట్ను పెద్దదిగా మార్చడానికి ఇదే అసలైన పునాది. ఇప్పుడు మనం రెండవ విభాగంలోకి అడుగు పెడదాం. అదే మన ఆదాయాన్ని పెంచే కవర్డ్ కాల్ ఎంజిన్. అసలు ఈ కవర్డ్ కాల్ అంటే ఏంటి? కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సులభంగా చెప్తాను. మీ దగ్గర ఒక కంపెనీకి చెందిన 100 షేర్లున్నాయనుకుందాం. ఆ షేర్లను మీరు మార్కెట్లో గ్యారంటీగా చూపిస్తూ వాటిపై ఒక కాల్ ఆప్షన్ను వేరొకరికి అమ్ముతారు. ఇలా అమ్మిన వెంటనే మీ అకౌంట్లోకి ప్రీమియం రూపంలో కొంత క్యాష్ వచ్చి పడుతుంది. ఇది అచ్చం మనం ఒక ఇల్లు కొని ప్రతీ నెల దానిమీద అద్దె వసూలు చేయడం లాంటిదన్నమాట. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. ఈ వ్యూహాన్ని అప్లై చెయ్యాలంటే ఖచ్చితంగా మన దగ్గర 100 షేర్లు ఉండి తీరాలి. మీకు ముందే కొంత డబ్బు వస్తుంది నిజమే, కానీ యాపిల్ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి బ్లూ చిప్ కంపెనీల షేర్లు 100 కొనాలంటే ఎంత పెద్ద మొత్తం కావాలో ఆలోచించండి. అందుకే చిన్న అకౌంట్స్ ఉన్నవాళ్లు స్టార్టింగ్లో చార్జ్ పాయింట్, జింగా లాంటి తక్కువ ధర ఉండే స్టాక్స్పై ఆధారపడాల్సొస్తుంది. కవర్డ్ కాల్స్ బానే ఉన్నాయి, కానీ వాటి లిమిటేషన్స్ చూశాం గదా. ఇక్కడే మన మూడవ విభాగం ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక సూపర్ పవర్ లాంటి లీప్స్ ఎంటర్ అవుతోంది. లీప్స్ అంటే లాంగ్ టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్. పేరు కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా దీని కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్. ఇవి మామూలు ఆప్షన్స్ కాదు. గడువు ముగియడానికి కనీసం 1 సంవత్సరం లేదా ఆ పైన సమయమున్న ఆప్షన్ కాంట్రాక్ట్లు. ఇక్కడ అద్భుతమేంటంటే 100 షేర్లు కొనడానికయ్యే ఖర్చులో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే చెల్లించి మార్కెట్లో ఆ స్టాక్ ఇచ్చే పూర్తి లాభాలను మనం సొంతం చేసుకోవచ్చు. దీని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు AMD లాంటి ఒక మంచి గ్రోత్ స్టాక్ మీద 0.25 డెల్టా వద్ద మనమొక లీప్స్ ఆప్షన్ కొన్నామనుకోండి. ఆ స్టాక్ ధర పైకి వెళ్లే కొద్దీ మనం పెట్టిన అతి తక్కువ పెట్టుబడికే ఈ ఆప్షన్ ఏకంగా $783 లాభాన్ని ఇవ్వగలదు. అంటే చేతిలో 100 షేర్లు లేకపోయినా సరే ఆ షేర్లు ఉంటే ఎంత లాభం వస్తుందో అంత లాభం ఈ లీప్స్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ రియలీ అమేజింగ్ కదా. ఇందాక మనం కవర్డ్ కాల్స్ గురించి, లీప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ రెండిటినీ కలిపితే వచ్చేదే ఈ 4వ విభాగం, మన అసలైన ఆయుధం, పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్స్. పూర్ మ్యాన్స్ కవర్డ్ కాల్ లేదా సింపుల్గా PMCC. పేరులో పూర్ మ్యాన్ అనుంది, కానీ ఇది జనరేట్ చేసే ఇన్కమ్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. ఇది ఒక హైబ్రిడ్ స్ట్రాటజీ. దీంట్లో మనం ఏం చేస్తామంటే 100 షేర్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకుండా దానికి బదులుగా ఇందాక చెప్పుకున్న దీర్ఘకాలిక లీప్స్ ఆప్షన్ను కొంటాం. ఆ లీప్స్నే మన షేర్లుగా భావించి దానిమీద ప్రతి నెల షార్ట్ టర్మ్ కాల్స్ అమ్మి ప్రీమియం వసూలు చేస్తాం. ఇది మనకొక పర్ఫెక్ట్ ఇన్కమ్ ఇంజిన్లా పనిచేస్తుంది. ఒకసారి ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి చూద్దాం. సాంప్రదాయ కవర్డ్ కాల్ చేయాలంటే 100 షేర్లు కొనాలి. దీనికి చాలా ఎక్కువ డబ్బు కావాలి.
అదే మన పిఎంసిసిలో అయితే షేర్లకు బదులుగా మనం లీప్స్ వాడుతున్నాం కాబట్టి అతి తక్కువ పెట్టుబడితోనే యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద బ్లూ చిప్ స్టాక్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. చిన్న పోర్ట్ఫోలియోలు రాకెట్లాగా దూసుకుపోవడానికి ఇదే అసలైన సీక్రెట్. అయితే మీలో చాలా మందికి ఇప్పుడొక డౌట్ రావచ్చు. సరే, మనం పిఎంసిసి చేశాం, కానీ సడన్గా ఏదైనా మంచి న్యూస్ వచ్చి ఆ స్టాక్ ధర అకస్మాత్తుగా పెరిగిపోతే పరిస్థితి ఏంటి? మనం అమ్మిన ఆప్షన్ వల్ల మనకు నష్టమొస్తుందా? ఉదాహరణకు ఏఎండి స్టాక్ 85 నుండి సడన్గా 110కి జంప్ అయిందనుకోండి, అప్పుడేం చేయాలి? భయపడాల్సిన పనేలేదు. మార్కెట్ పరిభాషలో దీన్ని రోల్ చేయడం అంటారు. స్టాక్ ధర వేగంగా మనం అమ్మిన స్ట్రైక్ ప్రైస్ను దాటిపోతే మనం సింపుల్గా లాభాలను లాక్ చేయడానికి ఆ పాత ట్రేడ్ను మూసివేస్తాం. ఆ తర్వాత కొంచెం పై స్థాయిలో అంటే 105 స్ట్రైక్ వద్ద కొత్త పిఎంసిని ఓపెన్ చేస్తాం. అంతే. ఈ చిన్న అడ్జస్ట్మెంట్, అదే ఈ మొదటి రోల్ ద్వారానే సులభంగా $600లకు పైగా లాభం పొందవచ్చు. స్టాక్ పెరిగే ట్రెండ్ను ఏమాత్రం మిస్ కాకుండా మనం ఎలా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చో ఇది స్పష్టంగా చూపిస్తోంది. థియరీ బాగానే ఉంది, మరి రియల్గా ఇదెలా పనిచేస్తుంది? మన 5వ విభాగంలో ఈ వ్యూహాల తాలూకు వాస్తవ పనితీరు ఎలా ఉందో డేటాతో సహా చూద్దాం. ఒకసారి ఈ చార్ట్ చూడండి. వాస్తవానికి మనం అకౌంట్లో వేసిన మొత్తం నిధులు $11,850. కానీ మనం అప్లై చేసిన ఈ పవర్ఫుల్ పిఎంసిసి మరియు కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల కేవలం 8 నెలల్లోనే ఆ బ్యాలెన్స్ ఏకంగా $13,838లకు చేరుకుంది. మనం పెట్టిన దానికి ఇప్పుడున్న బ్యాలెన్స్కి మధ్య ఉన్న గ్యాప్ చూసారా? ఆ గ్యాపే మన స్ట్రాటజీల యొక్క అసలైన విజయం. ఈ నెంబర్స్ని కొంచెం బ్రేక్డౌన్ చేద్దాం. మనకొచ్చిన మొత్తం లాభం $1988, అంటే దాదాపు 18.8% రాబడి అనమాట. దీన్ని నెలవారీగా చూసుకుంటే సగటున 2.2% వస్తోంది. వినడానికి 2% అంటే తక్కువే అనిపించవచ్చు, కానీ కాంపౌండింగ్ కలుపుకుంటే ఇది సంవత్సరానికి ఏకంగా 30% వృద్ధి రేటునిస్తుంది. ఒక్క జూలై నెలలోనే మనం $505 ప్రీమియం కలెక్ట్ చేశాం. ఇట్స్ ఏ రియల్ గేమ్ చేంజర్. సో, ఇదంతా విన్న తర్వాత మనకు అర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే. మొదట్లో మార్కెట్ వాలటాలిటీ వల్ల కొంచెం ఒడిదుడుకులున్నా మన పోర్ట్ఫోలియోను ఒక స్థిరమైన ఇన్కమ్ ఇంజిన్లా మార్చుకోవాలి. ఎవరైనా సరే క్రమం చెప్పకుండా ప్రతీ నెల 2% నుండి 6% వరకు ప్రీమియం రాబడిని కన్సిస్టెంట్గా సాధించడమే మన అంతిమ లక్ష్యం. ఇక ఫైనల్గా మన 6వ విభాగం భవిష్యత్తు కోసం స్కేలింగ్. అకౌంట్ పెరిగే కొద్దీ మనం ఏం చెయ్యాలి? అకౌంట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ మన వ్యూహాలు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. లాభాల్లో ఉన్న ఆ లీప్స్ ఆప్షన్స్ని వెంటనే అమ్మేయకుండా గరిష్ట లాభం కోసం ఎక్కువ కాలం హోల్డ్ చేయాలి. అలాగే మనకు వచ్చే ప్రాఫిట్స్ని తీసుకుని యాపిల్, మాస్టర్ కార్డ్ లాంటి బలమైన బ్లూ చిప్ కంపెనీల్లో రీఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేయాలి. ఇక మన అకౌంట్ బ్యాలెన్స్ $15,000 దాటిన తర్వాత నేకెడ్ కాల్స్ లాంటి మరింత అడ్వాన్స్డ్ స్ట్రాటజీలను కూడా ఉపయోగించి ఇంకా ఎక్కువ ప్రీమియమ్స్ ఎలా కలెక్ట్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ఈ అద్భుతమైన బ్లూప్రింట్ మీ ముందు ఉంది. అలాగే లీప్స్ మరియు పిఎంసిసి లాంటి పవర్ఫుల్ స్ట్రాటజీలు ఎలా పని చేస్తాయో కూడా మీరు చూశారు. మరి మార్కెట్లో కేవలం షేర్లను కొని గుడ్డిగా పట్టుకుని కూర్చునే పాత పద్ధతిని మానేసి మీ పోర్ట్ఫోలియోను చురుకుగా వేగవంతం చేయడం ప్రారంభించడానికి ఇంతకంటే సరైన సమయం ఉందా? ఖచ్చితంగా ఉంది కదా. ఆలోచించండి. ఈ కాన్సెప్ట్స్ మీ ట్రేడింగ్లో అప్లై చేయండి. అద్భుతాలు సృష్టించండి. ఈ సమాచారం మీకు